సినిమా ఒకటే భయ్యా క్లియర్ చెప్తున్నా, 4 మాటల్లో చెప్పాలి, ఊహించొద్దు. సినిమా గురించి ఒకటే మాట చెప్తున్నా, కిరణ్ అబ్బవరం మామూలోడు కాదు, ర్యాంప్ ఆడించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి చెప్పుకుంటే నిజంగా మాస్ కమర్షియల్ హీరో ఎవరన్నా ఉండారంటే తెలుగు ఇండస్ట్రీలో కిరణ్ అబ్బవరం, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ దీపావళి పండగకి బ్లాక్ బాస్టర్ ఇట్టుకొట్టారు. ఇవాళ 3-4 సినిమాలు రిలీజ్ అయినాయి కదా, అసలు ఏ సినిమా కంటే ఏ సినిమా పోటీ అనేది కాదు భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్లాక్ బాస్టర్ ఇట్ట అంటే కిరణ్ అబ్బవరం ఇట్టుకొట్టాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. సినిమా స్టోరీ కోసం నిజంగా తండ్రి కొడుకులో ఆ బాండింగ్, సాయి కుమార్ గారు కిరణ్ అబ్బవరం బాండింగ్ కానీ, ఆ ఎమోషనల్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే హీరో హీరోయిన్ మధ్యలో కామెడీ సీన్స్ కానీ, ఆ లవ్ ట్రాక్ కానీ, ఆ కిస్ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ అదిరిపోయింది. అంటే ఒక 18 కిస్సులు ఉండొచ్చు భయ్య నాకు తెలిసి సినిమాలో. అసలు ప్రతి కిస్ కూడా మాస్ క్లాస్ ఆడియన్స్ కనెక్ట్ అయిపోతుంది. సినిమా ఊర మాస్ భయ్య, బాగుంది. అలాగే ఇంకోటి చెప్పుకోవాలంటే ఒక మాస్ కుర్రోనికి క్లాస్ అమ్మాయి దొరికితే ఎలా ఉంటుంది, మామూలు పండగ ఉండదు కదా, మాస్ పండగ, మాస్ అమ్మమ్మ కూడా అనుకోవచ్చు కిరణ్ అబ్బవరం. చాలా బాగుంది భయ్య. సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ బాగా. అంటే ఇంకా చెప్పుకోవాలంటే సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ వెళ్ళిపోయి సెకండ్ హాఫ్లో మాత్రం అన్ని ఇచ్చిండు భయ్య. ఎమోషనల్ ఇచ్చిండు, కామెడీ టైమింగ్ ఇచ్చిండు. అసలు ఆ సిచ్యువేషన్స్ కానీ, ఆ సీన్స్ కానీ ఎవ్రీథింగ్, ఆ లవ్ స్టోరీలో మధ్యలో జరిగే సిచ్యువేషన్లు కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. హాయ్ అండి, అబ్బవరం ఇచ్చాడు ఒక వరం, నిజంగా ఇచ్చాడండి వరం. అయితే ర్యాంప్ ఆడించేసాడండి. అవునండో హీరో అనుకుంటున్నారా? కాదండి, హీరోయిన్ ఆడించిందండి. ర్యాంపు పిచ్చెక్కించేసింది. ఇంటర్వల్ తర్వాత ఉంటుందండి, పరిగెడుతూ ఉంటాడు, బాబోయ్ నాకు ఇది వద్దు, నాకు ఈ అమ్మాయి వద్దు అని పరిగెడుతూ ఉంటాడు. కానీ ఐ లవ్ చెప్పగానే హీరోయిన్ ఫ్రెండ్ ఉంటుంది చూసారా, ఒరే నీ పని అయిపోయిందిరా అంటూ ఉంటుంది. ఏంట్రా అబ్బా ఇలా ఉందేంటి, ఇదేమన్నా రాయలసీమ స్టోరీయా లేకపోతే ఇంకేమైనా స్టోరీయా అని చెప్పి అనుకున్నాను అనమాట నేను. రాయలసీమ స్టోరీయా లేదా అన్నొత్తాడా వాళ్ళ అబ్బొత్తాడా రంగు ముగ్గురు వస్తాడు అనుకుంటున్నాం. కాదండి, కానీ హీరోయిన్లో ఉన్న ఒక ప్రాబ్లం బయటపడుతుంది అనమాట. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశాడు అనేది హీరో లాస్ట్ వరకు కూడా ఎక్సలెంట్ సినిమా. అలాగే నరేష్ గారు కూడా చాలా బాగా చేశారు. ఒక 20 సంవత్సరాల యువకుడు ఎలా చేస్తాడో నిజంగా జివ్వు మంది కొండ గాలి చిరంజీవి గారు పాటలు వేసుకుని అబ్బా అంటే ఆయన 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక హీరోయిన్ ఒక లేడీని టచ్ చేశాడంట నడుముని. ఆ నడుము కోసం 50 సంవత్సరాలు వెయిట్ చేశాడండి. ఆఖరికి పెళ్లి చేసుకున్న పిల్లలతో కూడా కాపురం చేయకుండా ముసుగేసి కాపురం చేస్తున్నాను రా అని కొడుకుతో చెప్పడం, చాలా సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే కిస్సింగ్ సీన్స్ ఉంటాయి చూసారు, కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి, డైరెక్ట్ కిస్సింగ్ సీన్స్ మినిమం ఒక 15 పెట్టుంటాడు కిస్సింగ్ సీన్స్, అయితే లక్కెట్టానండి. ఆ కిస్సింగ్ సీన్స్ కూడా ఎందుకు పెట్టాడు అంటే ఆ హీరోయిన్ ఎమోషనల్ కోపం కోసేసుకుంటుందో పొడిచేసుకుంటుందో తెలియదు, దాన్ని ఆపాలంటే ఆ హీరో ఏదో చెయ్యాలి. ఆ సిచ్యువేషన్లో కిస్సింగ్ సీన్ పెట్టడం వల్ల ఆ కూల్ అవటం బాగుంది. ఒక 50 సార్లు అయితే మందేసి ఉంటాడండి సినిమాలో అయితే, అది కొంచెం ఎక్కువ ఉంది. పాటలు బాగున్నాయి, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. నిజంగా ఈ ర్యాంప్ సినిమాకి అబ్బవరం ఇచ్చాడు ఒక వరం. సూపర్ సార్, సూపర్ సినిమా, మంచి సినిమా. నాకైతే ఇప్పుడు ర్యాంప్ కొంచెం మంచి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. అలాగే మొత్తం ఒక యూత్కి కావాల్సింది, ఒక ఫ్యామిలీకి కావాల్సింది అయితే నాకు ఈ ర్యాంప్ నచ్చిందండి. కే ర్యాంప్ మామూలుగా లేదన్న, థియేటర్లో ర్యాంప్ ఆడేస్తుంది. అండ్ కిరణ్ గారికి నాకు తెలిసి కాకి మించిన బ్లాక్ బస్టర్ కే ర్యాంప్. ఇందులో లవ్ ఉంది, ఎమోషన్ ఉంది, కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, రొమాన్స్ ఉంది. సో అన్నీ ఉన్న ఒక మంచి ఫ్యామిలీ డ్రామా. అలాగే వల్గర్ డైలాగులు కానీ, డబుల్ మీనింగ్ డైలాగులు కానీ ఈ సినిమాలో ఏమీ లేవు. అండ్ 6 నెలల పిల్లాడి నుంచి 6 మంత్స్ బేబీ నుంచి 60 ఏళ్ల ముసలాళ్ళ వరకు చూసే ఒక మంచి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కే ర్యాంప్. దివాళీకి థియేటర్లో బ్లాస్ట్ కే ర్యాంప్ సినిమా. అండ్ కిరణ్ గారు కొన్ని ఎక్స్ప్రెషన్స్ అంటే కామెడీ చేశారు. మామూలుగా నరేష్ గారు, వెన్నెల కిషోర్ గారు వీళ్ళందరూ ఉండడం వేరు, బట్ స్టార్ట్ అండ్ కిరణ్ అన్న కామెడీ చేశారు, అది మామూలుగా లేదు. ఆయన కామెడీ కూడా ఎంత బాగా చేస్తారో అనిపించింది. అండ్ ఎమోషన్ కూడా నాకు ఇప్పటిదాకా ఆయన నుంచి ఒక ప్రాపర్ యాక్టర్ ఇంకా బెటర్ అవ్వాలనుకునేవాడిని, బట్ ఇంతకంటే ఏమక్కర్లా. సో కే ర్యాంప్లో ఒక ప్రాపర్ మెచ్యూర్డ్ కిరణ్ గారిని చూసా. అండ్ వాళ్ళ నాన్న గురించి తెలిసినప్పుడు కార్లో ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ ఎమోషన్ కానీ, నరేష్ గారితో పోటీపడి ఎమోషన్లో పోటీ పడ్డారు, కామెడీలో పోటీ పడ్డారు, ఆయనతో ఈక్వల్గా కామెడీ చేశారు, ఎమోషన్ పండించారు. సో ఎంతకంటే ఏం కావాలి. ఈ 4 సినిమాల్లో లాస్ట్ రిలీజ్ అయిన సినిమా కే ర్యాంప్ అయితే ఫస్ట్ ప్లేస్లో నిలబడుతున్న దివాళీ బ్లాక్ బస్టర్స్లో కే ర్యాంప్. థియేటర్లో 3 రోజులు ఖచ్చితంగా మనకి పండగ వరకు థియేటర్లో, స్కూళ్ళకి సెలవు, అందరికీ హాలిడేస్ ఉన్నాయి. థియేటర్లో ఒక మంచి ఫిలిం, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉంది. కే ర్యాంప్ సినిమాని థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ మీరు నవ్వుతూనే ఉంటారు స్టార్ట్ టు ఎండ్ వరకు. ఫ్యామిలీ ఎంటర్టైనర్, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.